మన ఊళ్ళో ఉండుంటే మన ఇంట్లో వృతాగతిగా సీతారామ కళ్యాణం నా చేతుల మీద జరుపుకునేవాడు, భద్రాచల కళ్యాణం రేడియోలో వినేవాడిని. ఇక్కడ ఆలోచనే లేకుండా పోయింది. వీధిలో ఏమిటండి ఆ భాగవతం? లోపలికి వచ్చి నూనె రాసుకోకూడదు. లోపలికి వస్తే అంత నూనె మరకలు ఎవరైనా చూస్తే బాగుండదండి. చూస్తే చూడండి, నాకే మన ఊళ్ళో బాగా కూర్చి ఎంత చక్కగా నూనె పట్టించుకునేవాడిని కదా. అది అందరు కుదిరి అమెరికా తేడా లేదు. ఊళ్ళో తేడా ఉండదు, చాలా మొత్తం తేడా రాదు. నేను అక్కడ ఆగినారండి, ఇక్కడ ఆగినారండి. మొండివాడు రాజుకున్న బలవంతుడని మీ మొండిపోతు మీది. చూసారా అన్నయ్య, ఏమిటిది? లోపల అమ్మా తిన్నొచ్చింది. బాగుంది సుధా రామన్న, ఇవాళ ఇంట్లో గాలి చేశాను. ఇది లోపలికమ్మా. అలా బయట కూర్చొని నూనెలోకి రాసుకుంటుంటే ఎదురింటి వాళ్ళు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తారన్నయ్య. ఇది నా వాళ్ళు నా నూనె, మధ్యలో వాళ్ళకి దూరం పెరుగుతుంది. అదే ఈ దేశంలో ఉంది తమాషా. ఏమిటో పిచ్చి కూడా పిచ్చి దేశం. అదే బాగా కూర్చో, నేను స్నానం చేస్తాను. ఏ జన్మ వచ్చేసిన పాపం, సప్త సముద్రాలు దాటి ఈ దేశంలోకి వచ్చి పడ్డాం. ఓ పండగ లేవు, ఓ పబ్బా లేవు. ఎంతసేపు వండుకోవడం మింగడం పడుకోవడం, వండుకోవడం మింగడం పడుకోవడం. నా మందు నా మసాలు ఎక్కడ, నా లాల్చీ భావతి ఎక్కడ? ఇక్కడ తగలటనే చేతులు వచ్చాయి. క్యాంపింగ్ గా తయారైంది. అమెరికా పోవాలంటే అమెరికా పోవాలంటే అటు తల్లి కూతురు ఇద్దరు నా ప్రాణాలు తీశారు. ఇక్కడికి వచ్చి ఏం బాగున్నాడు? ఏమిటి కోపంగా ఉన్నా? కోపం కాదే, ఒంట్లో తాపం పుట్టుకొస్తుంది. అసలు మంచి ఉద్యోగం 4 రాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చు అని ఈ దేశానికి రావాలని చెప్పుకోవాలని చూసావా? అది నేను చేసిన తప్పు. ఇదిగో నెంపర్ వేసుకుంటున్నాను. ఏమైందండి బాధ? ఏమి అవలేదు, అదే నా బాధ. ఇవాళ చేతికొచ్చిన నవమి అయితే శాస్త్రం, ఇవాళ శ్రీరామనవమి. అలాగా? అయ్యో, ఇందాక శాశ్వతరావు బజార్లో కనిపించి చెప్పటి చెప్పిపోయింది కానీ లేకపోతే ఇవాళ నవమి వచ్చిన తెలుసుండేది కాదు. మన ఊళ్ళో ఉండుంటే మన ఇంట్లో వృతాగతిగా సీతారామ కళ్యాణం నా చేతుల మీద జరుపుకునేవాడు, భద్రాచల కళ్యాణం రేడియోలో వినేవాడిని. ఇక్కడ ఆలోచనే లేకుండా పోయింది. లేచిన దగ్గర నుంచి కాలంతో పరిగెత్తి 40 ఏళ్లు ఉద్యోగం కోసం వెళ్ళే ఆరాడే రామచంద్ర, ఐహిక బంధాల మధ్య ఇప్పుకుపోయి నిన్ను మర్చిపోయారయ్యా. నన్ను క్షమించండి. ఎంతసేపు అయిందండి వచ్చి? 3600 సంవత్సరాలు అయింది. కూరం తెద్దామని కొట్టుకెళ్ళాను. అక్కడ అబ్బాయి కనిపించి కారులో తీసుకొచ్చింది. అవును, మీ దగ్గర తాళం చెవులు ఉన్నాయి కదా, ఇక్కడ కూర్చున్నారే? తాళం చెవులు ఆఫీస్ డ్రాయర్ లో జాగ్రత్తగా దాచి ఆ డ్రాయర్ తాళం చెవి బయట ఎక్కడో పారేసి వచ్చాను. ఎక్కడ పారేశారు? తప్పుపరిశీలి, ఎక్కడ పారేసారో కూర్చుంటే వెళ్ళి తెచ్చుకోరా. సరే, లోపల పడండి. నువ్వు వెళ్ళు. మళ్ళీ మాట్లాడుకోవడానికి ఇక్కడ కలుసుకుందాం. నువ్వు నేను మాట్లాడుకోవడానికి మళ్ళీ ఎక్కడ కలుసుకుందాం? వస్తానా? ఏట్లా ఎదురు కూర్చున్నా? చాలా రోజులుగా గమనిస్తున్నాను, ఆ కుర్రాడితో ఎక్కువగా మాట్లాడుతున్నాను. ఈ తెల్లవాళ్ళ నమ్మకం తెలుసా? మనం నల్లవాళ్ళమని వాళ్ళకి చిన్న చూపు ఎక్కువ. ఆ కుర్రాడితో ఇంకోసారి మాట్లాడు. సంచి తీసుకుని లోపలికి వెళ్ళు. ఏమండి, ఏమిటా పని? చూస్తూ అడుగుతారే, గట్టి తడుపుతున్నాను. ఇదెక్కడ చూద్దామండి, ఓ పక్క వాన వస్తుంటేను. వానొచ్చినా వరదొచ్చినా ప్రతి శనివారం సాయంత్రం నేను తోట పని చేసి తీరాల్సిందే. అది నా రూల్, నా ఇష్టం. నీకు కష్టంగా ఉంటే లోపలికి పో. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని. అయ్యో రాక. హాయ్ అంకుల్. అంకురా పెంకురా, ఇంకోసారి అలా పిలిచే కూర్చో లేపుతా పిచ్చుకుంటా. వాట్ వాట్ ఐఎమ్ సేయింగ్ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎక్కడికి రా చూడతా? వాట్ వాట్ యు వాంట్? I would like to speak to Sandy. She's in the shower. Shower? At this hour? Say yes. నానా, అమ్మ కాఫీ పంపించింది. బాగున్నావా? చాలా బాగుంది. బాగుంది కాదు, బాగున్నాను. బాగున్నాను. ఈ దిక్కుమాల దీనికి తెలుగు రావడం ఎందుకే? వర్షంలో తడవకు, లోపలికెళ్ళు. కాఫీ ఫర్ మీ? థ్యాంక్ యూ. We are celebrating Mother's Day tomorrow evening. You should come to the party. నాకు అర్థం కావడం లేదు. రేపు మదర్స్ డే అని వీళ్ళింట్లో పండగ. దానికి రేపు సాయంత్రం నేను పార్టీకి రామని పిలుస్తున్నాడు ముస్లిం. మదర్స్ డే అంటే
తల్లి తినేవాడు తినలాగా పెండ I could follow you, sir. Okay. You think about it. You carry on. Oh, okay, bye. See you, Sandhya. Bye. Right, చింపిన కుక్క కప్పు. Oh, I'm sorry, sir. Very sorry. వాళ్ళ ఎలక పెట్టడం అలవాటు చేయి. ఈ నల్లవాళ్ళ నమ్మడానికి వీలేదు. మనం తెల్లవాళ్ళని అసలే వాళ్ళకి నమ్మంటే చిన్న చూపు. మరి అసలు తెల్లవాళ్ళని నమ్మకూడదు అంటే అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఎలా అన్నాను. నా మాట నా నోరు నా ఇష్టం. సహజ గురు దిగాడు ఎర్రకుండా బాగున్నావా బాగున్నా. రేపు 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 1 minute. రేపు మా ఇంట్లో మదర్స్ డే. నువ్వు పార్టీకి రావాలి. ఈ కాగితం నీకు ఎవరిచ్చారు? గణపతి. He gave me this. See, mister, you will go to my brother's house tomorrow. వాళ్ళు వెళ్ళినా నేను మీ ఇంటికి వస్తాను. రాబాబు అలా కూర్చో. థ్యాంక్ యూ. ఏమేవు అమ్మాయి రెడీనా? రేపు వచ్చేసాడు, దాన్ని తీసుకురా. ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ రవితో జరిగేది పెళ్లి చూపలేదు, నా పెళ్లి జరిగేది ఎదురుంది కృష్ణ. నిజమేనా లక్ష్మి? అవునండి, ఇందాకే అది నాతో చెప్పింది. ఏమండి, పైన తిన్నాడు. ఇప్పుడు మీరేమి చల్లరి చేయకండి, బాగుంది. అల్లరే ఇప్పుడు నేను మాటలే మర్చిపోయాను. సంధ్య 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 You go and get the cat. Hey, I told the police. అమ్మాయిదండి గంగలో దుఃఖి ఇక చచ్చిపోయింది మర్చిపో. అయ్యో అవే మాట్లాడండి. అసలు ఇదంతా నీ తప్పే. నిన్ననాలి. నేనేం చేశానండి? బిడ్డను కనగానే సరిగ్గా పెంచి పెంచే ఒక్కగానొక బిడ్డ అని దాన్ని చదువు చంకనెక్కించుకున్నావు. ఇప్పుడు చూడు అదేం చేసిందో. మన పరువు ప్రతిష్టని మంట కలిపి ఆ ఎదురు తెల్లగా చూద్దాం నేర్చుకోయి. అసలు గుర్తుందా నీకు? కొడుకుని కానీ అచ్చోసి రాబోతున్నా దేశం కుదిరేస్తావా? అంతగా అదుపులో పెట్టుకోలేని వాడు పిల్లలు ఎందుకు కనడం? నీ కొడుకు నా కూతురు నిజం ఉన్న పోతులు వాన పడ్డట్టు చల్లలేదే. వినిపిస్తుంది అసలు? I can't understand a word you say. Your son has run away with my daughter. Oh yeah, I know. Reynolds told me. You don't worry, they'll come back. ఈ పొంగ అంటావే తల ఆరిపోయారంటే తిరిగి వస్తానంటూ అలా నిమ్మకి నీళ్ళతో కూర్చుంటాగంటావే. తప్పు నీది, నీ కొడుకు. ఇప్పుడు చెప్పు సమాధానం ఏం చెప్తావు? Excuse me, I can understand that you're using some bad words. If that is the case, please get out of this place. You see, your son has run away. Don't talk to me about that. Please go.